నువ్వు మాట్లాడ కేదార్. ఏం చేస్తున్నారో మీకు అసలు అర్థమవుతుందా? మీ బావగారితో ఇలాగైనా ప్రవర్తించేది, ఇలాగైనా మాట్లాడేది? నోటికి హద్దు అదుపు లేకుండా ఎంత మాట వస్తే అంత మాట అంటున్నారు. అన్నంటున్న అతన్ని వదిలేసి మా ఆయన్ని కొడతారండి మావయ్య. నువ్వు మధ్యలో రాకు నిషిక. ఇది మాధురి కాపురానికి సంబంధించిన విషయం. అనవసరంగా ఏం చేయలేదు నాన్న. చెల్లెల మీద చెయ్యెత్తాడని. అసలు నువ్వు చేసిన పనుల వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది. బా నువ్వు కూడా అబ్బోడినంటావేంది? నువ్వు మాట్లాడకు వైజయంతి. ముందు మీరిద్దరు మీ బావగారికి సారీ చెప్పండి. చెప్పండి చెప్పండి. సారీ బావా. ఎవడికి కావాలి మీ సారీ? చేసిందంతా చేసి సారీ చెప్తే వదిలేస్తా అనుకుంటున్నారా? ఈ చెల్లెల కోసమేగా రెచ్చిపోయారు. ఈ చెల్లెల్ని కాపురానికి ఎలా పంపిస్తారో నేను చూస్తాను. పదమ్మా. ఒక్క నిమిషం. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు చాలా మనసుల్ని గాయపరుస్తాయి. అసలే తన ఒట్టి మనిషి కూడా కాదు. ఈ టైంలో తనని బాధ పెట్టడం తనకి మంచిది కాదు, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి మంచిది కాదు. ఎన్ననుకున్నా తనకి తోడుగా మీరుండాలని తను కోరుకుంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. అవును బాబు, వాళ్ళ తరపున నేను మీకు క్షమాపణ చెప్తున్నాను. క్షమించు బాబు, ప్లీజ్. మీరింతగా అడుగుతున్నారు కాబట్టి సరే మావయ్య, మాధురిని తీసుకెళ్తాను. కానీ మీ ఇంటికి రానని మాధురి మాటిస్తేనే అది జరుగుతుంది. అది జరుగుతుంది. అది జరుగుతుంది. నా పుట్టింటిని వదిలిపెట్టి నిన్నుండలేను. అయితే నీ పుట్టింట్లోనే ఉండు మాధురి. అయితే నీ పుట్టింట్లోనే ఉండు మాధురి. అయితే నీ పుట్టింట్లోనే ఉండు మాధురి. వంశీ, ఇలా అంటున్నానని మరోలా అనుకోకు. ఆడపిల్లని పుట్టింటికి వెళ్లకుండా ఆపే హక్కు, అధికారం ఎవ్వరికీ ఉండదు. కోపాలనేవి కాలంతోనే పోతాయి. కానీ పుట్టింటికి దూరమయ్యానని తన మనసులో నాటుకుపోయిన ఆ బాధ జీవితాంతం పోదు. ఆ బాధను తనకెందుకు ఇవ్వాలి? తను ఏ పాపం చేసిందని ఆ బాధను అనుభవించాలి? అయినా అన్న తప్పు చేస్తే ఆ కోపం అన్న మీద చూపించాలి, కానీ తన చెల్లెల మీద చూపించాలనుకోవడం ఎంతవరకు న్యాయం?